ఎలిజబెత్ రాణి వాళ్ళ గర్ల్స్ హాస్టల్ ఇది. ధర్మశాస్త్రం కూడా మనకి ఈ హాస్టల్ లాగే ఉంటుంది. హాస్టల్స్లో ఏమేమి కండిషన్స్ ఉంటాయి? టయానికి లేవాలి, చదువుకోవాలి, ఇంకా ఎక్కడికన్నా వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి. మాకులాగా ఎవరైనా పేరెంట్స్ వస్తే ఏం చేయాలి? అడిగి రావాలి. స్వేచ్ఛ ఉండదు. చదువుకున్నంతకాలం, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిందనుకో అప్పుడు ఎవరిష్టం వాళ్ళది, స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకంటూ ఉద్యోగం వచ్చింది, వాళ్ళకంటూ ఒక పని ఉంది, వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటుంది, వాళ్ళ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఒక డాక్టర్ అనుకో, డాక్టర్ అయ్యింది అనుకోండి, ఇక్కడ చదివిన అమ్మాయి, ఆ చదివిన అమ్మాయి ఎవరికి ఇష్టానుసారంగా ఉంటుందా? ఉండదుగా. అలాగే ధర్మశాస్త్రం వేరు, అలాగే యేసుక్రీస్తులో నీతిమంతులుగా ఉండటం వేరు. ధర్మశాస్త్రం అనుసరించే యూదులు కావచ్చు, ఇశ్రాయేలులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధర్మశాస్త్రం అనుసరించే వారందరూ కూడా నియమ నిబంధనలకు, కట్టుబాట్లకు బద్దులై ఉండాలి. తప్పనిసరిగా నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే మనం ఒక ఉద్యోగం వచ్చిన వాళ్ళతో సమానం. కాబట్టి ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర నియమ నిబంధనలతో పని మనకి లేదు. యేసుక్రీస్తుని అంగీకరించిన మనమందరం కూడా నీతిమంతులమై ఉన్నాము. నీతిమంతులమయ్యామని చెప్పి మన ఇష్టానుసారంగా ఉండటానికి లేదు. మన మీద అనేక మంది ఆధారపడి ఉన్నారు. మనం అనేకులకు మాదిరిగా ఉండాలి. మనం ఈ లోకానికి సువార్తను అందించేవారిగా, దేవుని రాజ్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలన్నమాట. దీని గురించి క్లుప్త సందేశం వినండి, ఆశీర్వదించబడండి. ఆమేన్.